జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు మనం ఎంతని ప్రయోజనం ఏముంది? తను మాత్రం కావాలని చేసింది కాదుగా. కావాలని చేసినా చేయకపోయినా ఇప్పుడు నష్టం ఎవరికమ్మా? మనకే కదా. ఇప్పుడు శౌర్యని నేరస్తుని చేసి వాళ్ళు 100 ప్రశ్నలు వేస్తారు. వాళ్ళందరి ముందు తల వంచుకుని మరి సమాధానం చెప్పాలి. ఏం కర్మ చెప్పు. నేను ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి మీరు ఫోన్ తీసిండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. అప్పటికి నేను పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మాట్లాడాలన్నా ఏమని మాట్లాడతాను? పక్కాగా లంచం తీసుకున్నాడని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అది అబద్ధం, వాళ్ళు మోసం చేశారు అంటే ఎవరు నమ్ముతారు? అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని ఎవరూ నమ్మరు. సరే, ఇప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించండి. కళ్యాణి, నీకు పెళ్ళైనప్పటినుంచి ఎప్పుడూ ఏదీ అడగలేదు. నువ్వనుకుంటే చేయగలవు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని విడిపించవే. కళ్యాణి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే తెలివితేటలు నీకున్నాయి. నువ్వనుకుంటే చేస్తావు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని విడిపించు. నలుగురిలోని నవ్వులు పలు కాకుండా నా బిడ్డని నువ్వే కాపాడు. అత్తయ్య, మీరు చెప్పినా చెప్పకపోయినా ఆఫీసర్ని నేను విడిపించుకుంటాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా విడిపిస్తాను. కానీ ఆఫీసర్ని విడిపించాలంటే నాకు చిన్న కోరికుంది. అది మీరు తీరుస్తారా? నువ్వు ఏం కావాలంటే అది చేస్తాను. ఏమడిగితే అదే ఇస్తాను. ముందు నా కొడుకును విడిపించు చాలు. మాట తప్పకూడదు అత్తయ్య. మాట తప్పడమా? ప్రాణం పోయినా జరగదు. అడుగు, నీకేం కావాలో అడుగు. ఇప్పుడు కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. అడిగిన రోజు మాత్రం మీరు కాదనకూడదు. ఒట్టు. ఒట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.